హోమ్ సెక్షన్ ఇందాక నార్మల్ క్రియేట్ చేసాం కదా, దాని కూడా మనకి హోమ్ సెక్షన్ కావాలి కాబట్టి హోమ్ సెక్షన్ అని చెప్పా ఇక్కడ మనం హోమ్ సెక్షన్ పెట్టాలి. సో ఇప్పుడు మనం అవుటర్ బాక్స్లో ఇంకొక డివ్ తీసుకుంటాం. ఇక్కడ ఐడి ఈక్వల్ టు హోమ్ అని ఇస్తున్నాం. ఈ హోమ్కి మనం స్టైల్స్ ఇవ్వాలి కాబట్టి స్టైల్ ట్యాగ్ దగ్గరకు వచ్చి ఐడి ఇచ్చాం కాబట్టి హ్యాష్ ట్యాగ్తో పిలుస్తాం. హ్యాష్ ట్యాగ్ హోమ్. ఇప్పుడు హోమ్ మనకి ఎంత పిక్సెల్ కావాలంటే అంత హైట్ అని పెట్టి ఇవ్వచ్చు. సో హైట్ ఈక్వల్ టు హైట్ ఈక్వల్ టు 600 పిక్సెల్ ఇస్తున్నాం. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్. ఇప్పుడు ఇది నాకు ఇష్టం. కంట్రోలర్. ఇప్పుడు మనకి టోటల్ నాంబర్ అండ్ హోమ్ కలిసినాయి కాబట్టి దీనికి అవుటర్ బాక్స్కి మార్జిన్ ఇస్తే అవుటర్ బాక్స్కి స్పేస్ వస్తుంది. మార్జిన్ టాప్ 10 పిక్సెల్. వచ్చిన స్పేస్ ఇప్పుడు మనం హోమ్లో ఇంకొక 2 బాక్సెస్ క్రియేట్ చేద్దాం. సో అవుటర్ బాక్స్లో ఇంకొకటి దాన్ని మళ్ళీ ఐడి ఇస్తున్నాం. ఐడి ఈక్వల్ టు in3. ఇంకొక బాక్స్ కావాలి కాబట్టి ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాం. ఐడి ఈక్వల్ టు in4. బ్రౌజర్లో డిస్ప్లే అవ్వాలి కాబట్టి స్టైల్స్లోకి వెళ్ళి కాల్ చేయాలి హ్యాష్ ట్యాగ్ in3. దీనికి మనం స్టైల్స్ ప్రొవైడ్ చేయాలి. ఎంత విడ్త్ కావాలి, ఎంత హైట్ కావాలి. హైట్ 300 పిక్సెల్, నాకు ఒక స్క్వేర్ బాక్స్ కావాలి కాబట్టి 300 పిక్సెల్ ఇచ్చినాం. సేమ్ ఇన్ఫోర్ట్ కూడా ఇంకొక బాక్స్ కూడా సేమ్ సైజ్ కావాలి కాబట్టి హ్యాష్ ట్యాగ్ in4. సేమ్ దీనికి కూడా స్టైల్స్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి హైట్ 300 పిక్సెల్, ఇప్పుడు మనం కలర్ ఇవ్వలేదు కాబట్టి కనిపించదు. సో కలర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. బార్డర్ 3 పిక్సెల్. సాలిడ్ ఎందుకు ఇస్తున్నా అంటే ఒక స్ట్రైట్ లైన్ రావాలి కాబట్టి సాలిడ్ కలర్ రెడ్ ఇస్తున్నాం. సేమ్ in3 కూడా అలానే రావాలి కాబట్టి బార్డర్ 3 పిక్సెల్
సాలిడ్ రెడ్. వచ్చిందా? ఇప్పుడు మనకి 2 బాక్సెస్, ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి రావాలి. సో అలా రావాలంటే మనం హోమ్లోకి వెళ్ళి అవుటర్ బాక్స్కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తే పేరెంట్ చేయడానికి ఒక టైప్ బాండ్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తే ఇప్పుడు అది రోగా మారుతుంది, ఎందుకంటే డిఫాల్ట్ రో ఉంటుంది కాబట్టి. నాకు ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి కావాలి కాబట్టి జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ మనం యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి వచ్చింది. దాన్ని మనం సెంటర్కి తీసుకురావాలంటే అలైన్ ఐటమ్స్ యూజ్ చేయాలి, ఎందుకంటే వర్టికల్గా సెంటర్కి వస్తుంది. వచ్చిందా? ఇప్పుడు మనం ఇందులో టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటాను. ఇప్పుడు ఇమేజ్ మనం ఇంటి ఆ బాక్స్లో ఫిట్ చేయడానికి ఇప్పుడు ఇమేజ్ ఇచ్చాం కదా, ఆ ఇమేజ్కి ఒక ఐడి ప్రొవైడ్ చేద్దాం. ఐడి బట్టి ఇమేజ్ 1 కలిసి ఇమేజ్ 1 ఇప్పుడు మనం ఇప్పుడు స్టైల్ అనేది వాడదాం. ఐడి ఇస్తున్నా కాబట్టి హ్యాష్ image 1. ఇక్కడ సేమ్ మనం ఇంటికి ఏం హైట్ పెట్టించామో ఇక్కడ కూడా సేమ్ హైట్ పెట్టిస్తే ఆ ఇమేజ్ ఒక బాక్స్లో సెట్ అవుతుంది. ఇప్పుడు మనం బార్డర్ తీసేద్దాం. ఇప్పుడు నేను ఇన్ఫో అనే బాక్స్లో మొత్తం దానికి సంబంధించిన టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నాను. సో టెక్స్ట్ రాయడానికి ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఫుట్ అని ఇస్తున్నాం. ఇక్కడ అలానే మనం ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా తీసుకుంటాం. పారాగ్రాఫ్ ట్యాగ్కి పి అని యూజ్ చేస్తాం. సో ఏదో ఒక టెంపరీ పారాగ్రాఫ్ తీసుకుంటాం కాబట్టి రోల్ అని పెడుతున్నాం. రోల్ పెడితే టెంపరీ టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ వచ్చిందా? టెక్స్ట్ కనిపించలేదు కాబట్టి కలర్ చేంజ్. ఇప్పుడు H1 ట్యాగ్ కాబట్టి అది ఐడి కాదు క్లాస్ కాదు కాబట్టి ట్యాగ్ మనం నేమ్తో చూస్తాం. H1